ప్రతి ఒక్క భారతీయుడు సంసిద్ధంగా ఉండాలి. దాంట్లో భాగంగా చర్చలు ఫలించే సూచనలు ఉన్నాయి. ఒకవేళ యుద్ధము విరమించకపోతే ప్రతి భారతీయుడు ప్రతి జవానుగా ముందుండి మనం కూడా ముందుకెళ్ళాలి. ఇట్లాంటి పరిణామాలు 1970లో జరిగినాయి పాకిస్తాన్ భారతదేశానికి. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎదుర్కొని బాబు జగజీవన్ రామ్ గారి వారు విదేశీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దాన్ని సమస్యలు పెద్ద కాకుండా అంతటితో సర్దుకునియడం జరిగింది. అలాంటి పరిణామం ఈ రోజున నరేంద్ర మోడీ గారి ముందు ఉంది. ఒకవేళ ప్రతి భారతీయుడు అనే మాట ఏమంటే నరేంద్ర మోడీ గారు గాన లేకుండా ఉండేట్లయితే ఖచ్చితంగా భారతదేశం అనేటువంటిది ఉనికి కష్టంగా ఉండేదని ప్రతి భారతీయుల యొక్క నానుడి. కనుక మనము జవాన్లకు ఇందాక వెంకటేశ్వర గారు అన్నగారు అన్నట్లు మనం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామా? భారతదేశంలో జరుగుతున్నటువంటి యుద్ధంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుండి మన నాయక్ అనేటువంటి వ్యక్తి వీరమరణం పొందాడు. మనకు 2-3 రోజుల క్రితం జరిగినటువంటి విషయాలు. వారు దాదాపుగా డ్రోన్లతో, పాకిస్తాన్ డ్రోన్లతో బాంబుల వర్షం కురిపియాలని టర్కీ నుండి తెచ్చినటువంటి డ్రోన్లను మన వివిధ దళాలు ఏ విధంగా అయితే ఎదుర్కొన్నాయో మనము సోషల్ మీడియా ద్వారా చూస్తే మనకు ఒళ్ళు ఉగ్గుర్లు పడుతున్నాయి. కనుక మనము ప్రతి ఒక్కరము భారతీయుడిగా మన బాధ్యతలు గుర్తెరిగి ఇలాంటి సంఘటనలకు దేశము అన్నప్పుడు ప్రతి ఒక్కరు ముందుండాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడికి వచ్చిన వారందరికీ, హిందూ బంధువులందరికీ మరొకసారి పేరు పెట్టిన నమస్కారం. ప్రతి ఒక్క భారతీయుడు సంసిద్ధంగా ఉండాలి.